సో యుద్ధం నడుస్తోంది, అది ముగిసిన తర్వాత కూడా మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే బల్క్ కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం. సో బల్క్గా సరఫరా చేయడం లేదు. సో యాజ్ ఆఫ్ నౌ ఒకటేసారిగా ఈ స్థాయిలో పెరిగిపోవడం అందరినీ కూడా షాక్ గురి చేసింది. అర్ధరాత్రి నుంచే ఆల్రెడీ ఆ ధరలు అమల్లోకి వచ్చాయి. సో 50-60 రూపాయలు పెరగడం పెద్దగా ఎఫెక్ట్ కాదేమో అని చెప్పి సామాన్యులకు అంటే కొంతమందికి అనిపించినా కూడా ఇది ఒక్కసారిగా బల్క్గా చూడండి, హోటల్ నిర్వహించే వారికి పర్ డే ఒక సిలిండర్ చొప్పున వేసుకున్నా కూడా నేమున్నట్టు కంటే కూడా ఇప్పుడు ఒక 115 రూపాయలు ఎక్కువ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. సో అటువైపు నెలకొకసారి గ్యాస్ సంబంధించి సిలిండర్ తీసుకున్నా 60 రూపాయలు అనిపించిన ఒక కుటుంబానికి, కానీ అదే ఓ 10 కుటుంబాలు తీసుకుంటే సో ఆ రకంగా అమాంతంగా పెరిగిపోయాయి. సో కొంత ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఎక్కువగా చూపించేది కమర్షియల్గా వాడేటువంటి కమర్షియల్ సిలిండర్స్ కోసం వరకు మాత్రమే కొంత ఎక్కువగా ఎఫెక్ట్ చూపించబోతోంది. సో 115 రూపాయలు కమర్షియల్ పైన, 60 రూపాయలు ఎల్పిజి సిలిండర్ పైన పెరిగిపోయాయి. సో ఢిల్లీలో కూడా ఇదే రకంగా ధరలు 850 నుంచి 913కు చేరింది.